అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు మనమందరము క్షేమంగా ఉండి ఈ 2025వ సంవత్సరం ముగింపులో 2 రోజుల్లో నూతన సంవత్సరము 2026వ సంవత్సరం రాబోతుంది. ఈ 2025వ సంవత్సరం అంతయు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఉండబట్టే ఈరోజు నీవు నేను మనమందరము సజీవంగా ఉన్నాము. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదండి నా బలము చేత నా శక్తి చేత నేను ఇలాను ఉన్నాను అంటావా? లేదు. కేవలము దేవుడు చేసిన కృపను బట్టే, దేవుడు చేసిన శిలువ త్యాగమును బట్టే ఈరోజు మనమందరము సజీవం కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట, అది ఏంటంటే ఈ 2026వ సంవత్సరము ప్రారంభంలో మనం ఉన్నాము. అంటే 2 దినములలో 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ 2026వ సంవత్సరము కొత్త సంవత్సరం అంతయు నీవు దేవునికి ఓ భక్తుడి వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య నువ్వు చేయాలని, దేవుని పని నువ్వు చేయాలని, దేవుని యొక్క సువార్త నీవు ప్రకటించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పని చేయువారు తక్కువగా ఉన్నారని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. కోత విస్తారమైనప్పటికీ పని చేయువారు తక్కువగా ఉన్నారని ప్రభు బాధపడుతున్నాడు. అందుకనే 2026వ సంవత్సరంలో నిన్ను ప్రభు పని చేయుటకు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాట విని ఆయన మాటకు నీవు లోబడగలిగితే నీ నోటి ద్వారా ప్రభు ప్రపంచంతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అవయవములన్నీ మనకు కరెక్ట్గా ఉన్నాయి, కానీ దేవుని పని చేయలేకపోతున్నాం. అవయవములన్నీ కరెక్ట్గా లేనివారు, కుంటివారు, గుడ్డివారు, అంగవైకల్యం కలిగిన వారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మన అవయవములన్నీ కరెక్ట్గా ఉండి మనం దేవుని సువార్త ప్రకటించలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే నాకేం తెలుసులే అని ప్రతి ఒక్కరు ఎవరికి వారు అనుకుంటున్నారు. లేదండి, నీకు నాకు ఏమీ తెలియదు, కానీ ప్రభు పని చేయాలనే ఆశ నీలో ఉంటే నీ నోటి ద్వారా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. భక్తుడైన ఇర్మియాతో మాట్లాడలేదా? నోటి మాంద్యం కలిగిన మోషే ద్వారా ఐగుప్తు దేశముతో మాట్లాడలేదా? ఇతో కూడా